హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసం మొత్తము కూడా రాశి అధిపతి మనకి మిథున అండ్ కర్కాటక రాశిలో సంచరిస్తుంటాడు. అంటే కొత్త బిజినెస్లు ఏదైనా చేద్దాము, ప్లేస్ మారుదాము అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో వీళ్ళకి. బికాస్ ఆఫ్ ఆ చర్రాసుల్లోకి ఎంటర్ అవ్వడం, బిజినెస్ రాశుల్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందులో పర్టికులర్గా ఏవైనా కొత్తగా బిజినెస్ చేసేటువంటి అంశంలో ఈ మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి కొంచెం ఫ్రెండ్స్తో కలిపి చేసేటువంటి విషయాల్లో, కొత్త ఫ్రెండ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు. వీరికి ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే వ్యాపార రంగాల్లో అసలు ఎలా ఉండదు? ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండవ స్థానంలో ఒక మిడిల్ ఆఫ్ ది వరకు కూడా అనుకూలత స్థితి ఉంది. డోంట్ వరీ, ఫైనాన్షియల్గా బాగుంది. కాకపోతే 13వ తేదీ నుంచి ఆల్మోస్ట్ కుజుడు వచ్చి లగ్నంలో చేరుతున్నాడు. ఆల్రెడీ గురువు లగ్నంలో ఉన్నాడు వీళ్ళకి. దాంతోపాటు ఎప్పుడైతే కుజుడు చేరతాడో వచ్చి, ఇది ఇంకొంచెం ఏంటంటే వివాహ సంబంధించిన ఒత్తిళ్ళు కానివ్వండి, ఏదైనా లాభం రావాలని కొన్ని కంపెనీస్లో వీళ్ళని మార్కెటింగ్ హెడ్స్గా పెడుతూ ఉంటారు కదా, అలాంటి వారు ఏంటంటే ఈ లాభాలు రావాలనే ఒత్తిడి కాస్త పెరుగుతూ ఉంటుంది. బట్ ఫైనల్గా ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే వీళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయని అయితే ఏం చూపించట్లేదు. ఎందుకంటే ఈ 6వ స్థానాన్ని లగ్నాధిపతిని తీసుకోవాలి. ఏదైనా వస్తే కొంచెం మిడిల్ ఆఫ్ ది దీని నుంచి, అంటే ఒక ఫస్ట్ వీక్ తర్వాత నుంచి చెప్పాలంటే కొంచెం కాఫ్ రిలేటెడ్, కోల్డ్ రిలేటెడ్, బికాజ్ ఆఫ్ ఈ కోల్డ్ సైన్ అయినటువంటి కర్కాటకంలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు. దీనివల్ల ఏమిటంటే సర్వసాధారణంగా చంద్రరాశుల్లో ఎప్పుడైనా శుక్రుడు ఎంటర్ అయినప్పుడు జన్మజాతకంలో అయినా వాళ్ళకి కొంచెం ఈ మ్యూజిక్ రిలేటెడ్ వాటి మీద ఇంట్రెస్ట్ కలగడము, కొంచెం జలుబు ఎక్కువగా చేయడము, అంటే కోల్డ్ రిలేటెడ్ ఎనర్జీ దానికి కనెక్ట్ అయింది కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆస్ట్రాలజీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళ లగ్నాధిపతి దేంతో కనెక్ట్ అవుతుంటే వాళ్ళ బాడీలో ఆ చేంజెస్ వస్తాయి. జలుబు చేసేయడం, వేడి చేయడం. సో ఇదంతా జలుబుకి సంబంధించినటువంటి చూపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్కి సంబంధించి ఫలితాలు ఎలా ఉండబోతుంది సార్? ఒకటి, ఇక్కడ మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్ కంటే కూడా సెకండ్ వీక్ ఎండింగ్ నుంచి వివాహ సంబంధించినటువంటి మూమెంట్ వస్తుంది. అందులోని కూడా బంధువర్గంలో మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, లేదా టెక్నికల్ రంగాల్లో ఉండేటువంటి, లేదా మార్కెటింగ్ రంగాల్లో ఉండే వాళ్ళు కుదురుతారు. ఈ పర్టికులర్గా సెకండ్ వీక్ తర్వాత సంబంధాలన్నీ కూడా వృషభ లగ్నం వారికి ఎటువంటి సంబంధాలు వస్తాయంటే, ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మెడికల్, మార్కెటింగ్, అది కూడా ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందులో కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బావమరిది, మామయ్య వరుస వాళ్ళు తెచ్చిన సంబంధం అయి ఉంటుంది. అది వీరికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఉద్యోగపరంగా అంటే ఉన్న ప్రదేశం నుంచి, ఎందుకంటే దశమ స్థానంలో శని వక్రించున్నాడు. మనకి జూన్ 30వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు శని. ఎప్పుడైతే ఉద్యోగ కారక స్థానంలో ఉన్నటువంటి శని ఎప్పుడైతే వక్రించాడో, ఉన్న ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశంలోకి వెళ్తే డెవలప్మెంట్ వస్తుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలుసుకొని మారడం జరుగుతుంది. కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి, బట్ ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి. ఓకే, ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. సో షేర్ మార్కెట్, ఫ్రెండ్స్తో అని కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు ఏర్పడినప్పుడు ఇటువంటి విషయాల్లో, అంటే మనకి చూడకొస్తే సినిమా ఫీల్డ్, కళారంగాల్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రతి నిర్ణయము తీసుకునేటప్పుడు గణపతిని ఆరాధించుకుంటూ, అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు తీసుకునే విషయాలు నిర్ణయాలు మరింత జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ అదేవిధంగా 13వ తేదీ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 13వ తేదీ వరకు 12వ స్థానంలో కుజుడు ఉండి శని యొక్క వీక్షణ ఉంది దాని మీద. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 13వ తేదీ వరకు తండ్రి ఆస్తికి సంబంధించిన, భూమికి సంబంధించిన ఏదైనా వివాదాలు మాట్లాడుకోవాలనుకుంటే 13 తర్వాత మాట్లాడుకోవడం మంచిది. బికాజ్ ఆఫ్ 12వ స్థానం అనేది తండ్రి యొక్క ఆస్తిని సూచిస్తూ ఉంటుంది. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ నిత్యము మీరు ఎటువంటి డెసిషన్ తీసుకునేటప్పుడైనా, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడైనా ఒక్కసారి గణపతిని కనుక మనసులో తలుచుకుంటూ కేతుగ్రహం దగ్గర కనుక దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారాలు సార్? ఇప్పుడు నేను చెప్పినట్టుగా విష్ణు సహస్రనామాలు, గణపతి ఆరాధన,
కేతు గ్రహం దగ్గర దీపారాధన, వీలైనంత మటుకు గుంజీలు తీయడం గణపతి దగ్గర చేసినట్లయితే మరింత బాగుంటుంది. ఏవైనా దానాలు సార్? ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది. కందులు, ఒకవేళ ఉదాహరణకి రాజకీయాల్లోనే ప్రత్యేకంగా క్రియేటివ్ ఫీల్డ్స్ ఫ్రెండ్స్తోనే ఇబ్బంది వస్తుంది అనుకోండి, అప్పుడు ఉలవలు దానంగా ఇవ్వాలి. లేదంటే తండ్రి గారి ఆస్తి విషయంలో మాకు బాగా గొడవలు జరుగుతున్నాయి, సహజంగా వృషభం వారికి 12లో కుజుడున్నందుకు 13వ తేదీ వరకు అట్లాంటివి జరుగుతుంటాయి. దాని మూలంగా నాకు అక్కడ ఏదో లిటిగేషన్సే ఉండాలని లేదు. ఒక మాట అంటాడు, తమ్ముడో మాట అంటే అన్నో మాట అంటాడు, అక్కో మాట అంటుంది వచ్చి, అరే ఇదేదో అంటే అక్కడ ఏమీ జరగకపోయినా ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద ఆస్తి ఉన్నప్పుడు అంటే నేను చాలామందితో మాట్లాడుతుంటాను కదా మ్యాస్ట్రాలజీలో, అసలు అక్కడ నిజంగానే ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఆడిన ఒక మాటను తీసుకొని వీళ్ళు అనాలిసిస్ చేసుకొని దీని గురించి ఈ మాట అన్నారేమో, అసలు నిజంగా ఇంటెన్షన్ అది ఉండదు, దేని గురించి ఈ మాట అని ఉంటారు. అందుకే ఇంత పెద్ద ప్లాన్, అసలు నిజంగా అంత పెద్ద ప్లాన్ వేసే సీన్ కూడా ఉండదు అక్కడ. ఓవర్ థింకింగ్ చేసేసి దాని మీద గొడవ పెట్టేసుకొని మనుషులు ప్రవర్తనలో మార్పులు తెచ్చుకొని ఈ ప్రవర్తన నుంచి అవతల వాడు ఇంకోటి ఊహించుకొని ఊహల మీదే ఎక్కువ జరుగుతాయి నిజంగా ఫ్యాక్ట్ కంటే కూడా. అందుకే ఒక ఇది ఉంటుంది శాస్త్రంలో, నువ్వు ఏదైనా ఒక అంటే నీ యొక్క ఫీలింగ్ని నీ ఫేస్ చూసి అంచనా వేస్తుంటారు అవతల వాళ్ళు. మనం ఏదో ఇన్నర్గా వేరే బాధతో మనం ఫేస్ ఒక రకంగా పెట్టుకుంటే ఈ అంశం గురించి ఇలా ఫేస్ పెట్టుకున్నాడేమో అనుకుంటాడు అవతల వాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంట్లో ఏదో టెన్షన్తో ఒక వ్యక్తి ఆఫీస్కి వచ్చాడు, ఇంట్లో ఏదో గొడవ జరిగింది, ఫేస్ ఎలాగో పెట్టుకున్నాడు. నిన్న ఒక గొడవ జరిగి ఉంటుంది ఆఫీస్లో, ఈ వ్యక్తికి అసలు ఆ విషయం గురించి ఏనేం ఫేస్ అలా పెట్టుకోలేదు, ఇంట్లో జరిగిన విషయం గురించి పెట్టుకొని ఉన్నాడు. నిన్న జరిగింది కదా ఒక మాట అన్నాక దానికోసం ఇలా ఫేస్ పెట్టుకున్నాడు ఈయన అనుకుంటాడు. అందుకని మన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం మాట్లాడే మాటతో ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ చెప్తారు శాస్త్రంలో. అంటే అవతల వాడు అంచనా దాని మీద తీసేసుకుంటాడు, ఉద్దేశాలు తీసేసుకుంటాడు, నిర్ణయాలు తీసేసుకుంటాడు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్తోనే. వీళ్ళతో ఎంతవరకు కలిసి ఉండాలి, ఎంతవరకు కలిసి ఉండకూడదు అని ఒక పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటాడు. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే జాగ్రత్తలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషమో వృషభమో మిథునమో అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి కొంతమందికి లగ్నము రాశి నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి క్రోధినామ సంవత్సరం అంతకంతో గొడవలుగా ఇబ్బందులుగా రకరకాల ఇదిగా ఉంటుంది అనుకోండి, అలాగే కనిపిస్తుంది మనకి చూడండి, ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు, అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాం, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో కేతు ఉన్నాడు, ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్, అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది, జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ, అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే
న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచన కారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. మనకి జూలై 14-15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బా ఏం నిద్ర లేసం పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం గనక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు. ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతో పాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.